ఆ స్వామివారి మందిరం పక్కనే వాయునందనుడు కొలువై ఉన్నాడు. అలంకృతులైన ఆ హనుమంతుల వారు తన ఆరాధ్య దైవం శ్రీ జగత్పాలకుడు శ్రీ రామచంద్రునికి నమస్కరిస్తున్న భంగిమలో భక్తుల పూజలను అందుకుంటూ వారిని కరుణిస్తున్నారు. ఆ ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ ఆలయ మండపాలను ఆనుకొని ముందు వైపు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి షష్ఠిపూర్తి సందర్భంగా కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. ఆ ప్రక్కనే మరొక మండపంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నగరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆయన ఆలయానికి ఎదురుగా ఋషికేశ గంగా ప్రవాహంలో స్వయంభూగా లభ్యమైన 54 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ స్వామివారిని దర్శించవచ్చు భక్తులు. ఇక్కడ ఉన్న 12 తీర్థాలలోని జలములతో ఈ శివలింగాలను అభిషేకించి అటు పిమ్మట స్వామివారిని దర్శిస్తారు.
आदित्याय वतेजो भव विष्णुर्श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव कान्यन्नं पशुं भवप्रलापनं चतुरं वत्सरं పుష్పాలంకారులైన నగరేశ్వర స్వామి నిత్యాభిషేకాలు, అర్చనలు, పూజలు అందుకుంటూ భక్తులను కరుణిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా హోమగుండాన్ని ఏర్పరిచారు. లోక కళ్యాణార్థం ఇచ్చట పుణ్యదినాలలో హోమం చేయడం ఆనవాయితీ అని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. స్వామివారి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నారు. పట్టుచీర పుష్పాలంకృతులై ఉన్న అమ్మవారు తన స్వామితో కూడి ప్రజల కామితాలను తీరుస్తూ వారికి అభయప్రదాతలుగా ఉన్నారు. మరో ప్రక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహాగణపతి కొలువై ఉన్నారు.